నమస్తే. ప్రస్తుతం మనం పలుగు తండలో ఉన్నాం. పిఏపల్లి మండలం కదా, దేవరకద్ర నియోజకవర్గం. ఈ ఊరు ఎవరు తెలుసా? ఈ తండ ఎవరు తెలుసా? బాలాజీ నాయక్ ప్లస్ రమావతు మధుది. ఇదే ఊరు. ఇక మీరు చూడండి, జనాలు ఫుల్ గుమ్ముగిడినారు. ఇలా బాధితులను మాట్లాడిద్దాం, అసలు ఏం జరిగింది ఇక్కడ అని కనుక్కుందామని వచ్చినాం. అసలు మేము బస్సు దిగినామో లేదో, అసలు మాకే ఎదురొస్తున్నారు బాధితులంతా. మీరు ఒకసారి అక్కడ చూడండి, అక్కడ తిప్పావు ఒకసారి కెమెరా. వీళ్ళంతా బాధితులే. మీరు చుట్టూ అసలు ఈ తాండాల దాదాపు ఒక 100 మందిని తీసుకుంటే 80 మంది పెట్టిర్రు. రమావతు మధు దగ్గర, బాలాజీ నాయక్ దగ్గర. మాకే ఎదురొచ్చిర్రు. 100 మంది పెట్టినరా? 100 మంది పెట్టిరంట వాళ్ళు. ఈయన రమావతు మధు వాళ్ళ అసిస్టెంట్ రమేష్ మాట్లాడిస్తాను నేను తర్వాత. జనాలు చూడండి మీరు, ఫుల్ జనాలు. అసలు మేము బస్సు దిగకముందుగా మాకు ఎదురుగా వస్తున్నారు, అంత కోపం మీద ఉన్నారు. ఈ ఇల్లు ఎవరిదంటే, ఈ ఇల్లు బాలాజీ నాయకుది. మరి ఈ బాలాజీ నాయక్ ఎవరంటే రమావతు మధు వాళ్ళ గురువు, ఓ రకంగా కజినేనా. బాలాజీ నాయకు రమావతు మధుకు కజిను. ఇదే ఇల్లు ఎంత అద్భుతంగా కట్టిరు చూడ ఒకసారి. అసలు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు నిజంగా. ఒకసారి నేను లోపలికి వెళ్ళి మీకు అన్ని వివరించే ప్రయత్నం చేస్తా. ఆ ఇల్లుకు ఒక్క నిమిషం. వస్తావా నువ్వు కూడా? అయితే ఇది మొత్తం లాక్కుంది. ఈ ఇంట్లో లేక దాదాపు వీళ్ళు 6 నెలలు 7 నెలలు, ఒక 1 ఇయర్ లోపు అని అంటున్నారు. ఇదే ఇల్లు బాలాజీ నాయక్ది. ఆయన ఏజ్ జస్ట్ 26 ఇయర్స్. అయితే బాలాజీ నాయక్ వాళ్ళ అమ్మ నాయనకు వీళ్ళు ఎంతమంది సంతానం అంటే 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల. చివరిలో ఫస్ట్ అన్నకు పెళ్ళి అయింది. ఈ బాలాజీ నాయక్ పెళ్లి కాలేదు, వాళ్ళ చిన్న తమ్ముని కూడా పెళ్లి కాలేదు. వాళ్ళ చెల్లెలి పెళ్లి మాత్రం చాలా గ్రాండ్గా చేసిండంట. అసలు అద్భుతంగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసిండంట. మీరు చూడవచ్చు, ఈ తండ వాళ్ళే కాదు, పక్కన వేరే వాళ్ళ తండ బాధితులు కూడా వచ్చి మొత్తం కిటికీలు ఎక్కడికక్కడ పలగొట్టినరు. ఇంట్లో కూడా పోయింది కదా. అసలు ఈ తలుపు మరి దేంతో కొట్టిరో కానీ ఒకసారి చూపించు విజువల్. మొత్తం ఎక్కడికక్కడ అది ఏంది, టీవీ స్క్రీన్ కూడా పలిగిపోయింది. దాడి చేశారట. దాదాపు ఈ దాడి జరిగి కూడా నెలలు అవుతుంది, 6 నెలలు 5 నెలలు అని చెప్తా ఉన్నారు. ఎంత అసలు ఫ్రిడ్జు, కూలరు, మంచాలు, టేబుల్ ఫ్యాన్లు, ఇదేందో చికెన్ మొద్దు, మొత్తం ఎక్కడికక్కడ మొత్తం స్విచ్ బోర్డులు, కరెంటు బోర్డులు అన్నీ పలగొట్టిండ్రు. మీకు చూపిస్తే ఇక్కడ బయట కూడా ఎంత, ఏమిల్లు ఏంది ఏం కథ. అసలు ఈ ఇల్లును చూస్తే కళ్ళు బయలుగా అమ్ముతున్నాయి తెలుసా. మీరు బయట నుంచి చూస్తే, మేము ఇక్కడ విజువల్ రియల్గా చూస్తున్నాం కదా, ఇక్కడ ప్లేస్లో ఉండి ఏం కట్టిండి ఇల్లు. అబ్బా, అసలు నిజంగా చెప్తున్నా కదా, ఎంత ఆదాయం వస్తే ఇట్లాంటి ఇల్లు కట్టాలి. మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసం చేసిండ్రు. ఇగో ఈ బాత్రూంలో ఒకసారి ఎనికి కూడా వెళ్దాము, చూద్దాము. వచ్చినాం కదా, ఆయన ఘనకార్యం ఏందనేది తెలుస్తుంది కదా. ఇగో ఇది, ఓహో చాలా అద్భుతంగా కట్టిండు, మామూలుగా కట్టలేదు. బెడ్రూమ్లు, ట్రిపుల్ బెడ్రూమ్ లాగా ఉంది ఇల్లు ఇది. బాత్రూమ్లు, ఏమి ఇల్లు అసలు. వాళ్ళు ఎంత, మేము బస్సు దిగినామో లేదో మాకు ఎదురు కూరుకొస్తున్నారు, అంత కోపం మీద ఉన్నారు వాళ్ళు మమ్మల్ని కూడా నీకు వస్తున్నారా దాన్ని మాకే అనిపించింది. అంత విచిత్రంగా అనిపించింది. వెనక ఇదంతా పరిస్థితి, కాంపౌండ్ వెనక ఏం లేదు. మరి ఈ పొలం వీళ్ళదే ఉండొచ్చు. వీళ్ళకు 16 ఎకరాలు 20 ఎకరాలు ఉంది అని చెప్తున్నారు. ఒకరు 16 అన్నారు, ఒకరు 20 అన్నారు. ఇది వీళ్ళ పొలంలోనే కట్టుకున్నారు. సరే కట్టుకుంటే మంచిదే, సంతోషం. కానీ మంది సొమ్ములు తిని ఇట్లా కట్టుకోవద్దు కదా. ఇంటీరియర్ డిజైన్ చూడండి పైన. అసలు మీరు హైదరాబాద్లో కూడా చాలా తక్కువ చూస్తాం ఇట్లాంటి ఇండ్లు, చాలా తక్కువ చూస్తాం. ఇదిగో మొత్తం ఇదంతా ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయింది. మొత్తం సీసాలు, అద్దాలు పగిలినాయి. మరి ఉంటారు మరి మనుషులు, ఆవేశం ఉండదా మోసం చేసినప్పుడు? దొరికితే ఇంకా పొల్లు కొడతారు మనుషులు దొరికితే. ఇగో మొత్తం ఎక్కడికక్కడ ఊడగొట్టిండ్రు. ఇగో మొత్తం చాలా జాగ్రత్త నడవాలి. సీసాలు మొత్తం ఉన్నాయి ఇట్లకించి. ఓ అబ్బా, ఇదేంది ఎన్ని ఫ్లోర్లు ఉంది ఇది? ఒకసారి పైకి పోయేద్దాం, చూద్దాం. ఆయన ఇల్లు, ఆయన కథ అంత అవసరం ఏముందండి మంది సొమ్ములు తినడానికి? ఇదే తాండోలను అసలు ఇంతమందిని మోసం చేయడానికి ఎట్లా, ఏమనుకున్నాడు? వీళ్ళ ముగ్గురు ఇదే పని అంట, అన్నదమ్ముళ్ళు. ఈ బాలాజీ నాయక్ నడిపాయనంట, ముగ్గురు ఇదే పని అంట. ఇక చూడు పెంట్ హౌస్ ఎట్లుంది. ఓహో, స్టేజ్ ఉంది.
కబోర్డ్స్ చూడు, దేనికోసం అసలు ఇది ఏమైనా మీటింగ్స్కి పెట్టుకున్నాడా ఏందో మరిగా. కబోర్డ్స్, బాత్రూమ్ చాలా అద్భుతంగా ఉంది. మామూలుగా కట్టలేదు ఇల్లు, మరి ఎన్ని కోట్లు ఖర్చు అయిందో ఇది. మొత్తం నిండా ముంచండి వీళ్ళ తండోలను. ఒకసారి అది కూడా ఒకసారి బాత్రూమ్ డిజైన్ చూడండి, టైల్స్. ఓహో, ఒకసారి బయటికి వెళ్దాం. ఇదే ఇక్కడ కూడా మొత్తం పొల్లు వేసిరు ఎక్కడికి అక్కడ. ఇక ఇది కూడా ఒక డైనింగ్ హాల్ టేబుల్ లాగా ఉంది ఇది మొత్తం. ఏమైనా ఇంటీరియర్ డిజైన్ చాలా ఎన్ని కోట్లు అయింది, కోట్లు అయింది, ఎన్ని కోట్లు అయిందో తెలియదు కానీ అంచనా వేయలేము. కానీ మరి ఇక అద్భుతంగా అయితే కట్టిండు. ఇది పైన పెంట్ హౌస్ అనుకోండి. ఇక డిజైను ఒక్కసారి ఇటు రావా. ఇప్పుడు ఇది పైన మనం కింద చూసినాం కదా ఇప్పటిదాకా, అది రమావతి మధు ఇల్లు చూడు. అవి అక్కడ కనిపిస్తుందా. మంగ్లీ ఫోటో దిగిందా, వాళ్ళ చెల్లెలు రమావతి మధు, మంగ్లీ, ఇంకెవరు ఉన్నారు పక్కల. ఫోటో దిగింది అదే ఇల్లు కాడ మీకు కనిపిస్తుంది చూడండి. మీరు ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు తండల. ఆ చెట్టు కింద చూడండి, అక్కడ చెట్టు కింద అసలు అగ్గిల మీద గుగ్గిలం అవుతుర్రు చాలామంది. అది మధు ఇల్లు, ఇది వాళ్ళ గురువు బాలాజీ నాయక్ అంటే కజిన్ వాళ్ళ ఇల్లు. ఇది అసలు కథ ఏంది. ఒకసారి ఇడికిరా, బాధితులు వాళ్ళంతా. అసలు వీళ్ళు లక్షలు ఇచ్చారంట, ఒకరు 70, ఒకరు 6 కోట్లు అంట. ఒక ముసలాయన చెప్తా ఉన్నాడు. అది మన తొలి వెలుగులో వీడియో ఉంది, పబ్లిష్ అయితే చూడండి మీరు. బాబా ఏంది ఇది. ఇది ఎట్లుంది తెలుసా, ఇదేదో రాజకీయ నాయకుడు ఇట్లా కింద ఉంటే ఇట్లా ఊపుతారు చూడు, చేతులు అభివాదం చేస్తారు చూడు, అట్లా కట్టించుకున్నాడు. ఇది అభివాదం చేసినట్టే ఉంది. ఇది మామూలుగా లేదు, కానీ చాలా మోసం చేసిండు. చలో రైట్, కిందికి వెళ్దాం. ఎక్కడికక్కడ మొత్తం పగలగొట్టిండ్రు. ఎందుకు ఇట్లా చేస్తారు మోసాలు? మోసం ఎప్పటికైనా బయట పడుతుంది కదా. ఎందుకు ఈ కష్టం చేసుకొని పొద్దుగా లేస్తే శిల్కలలో ఉండేటోళ్ళని ఎందుకు మోసం చేయాలండి నాకు అర్థం కాదు. పొద్దుగా లేస్తే శిల్క పనులే, వాళ్ళు వేరే పనులు ఏం లేదు. మొత్తం మీరు ఒడ్లు పట్టించారు, మొత్తం పంట పొలాలే ఉన్నాయి ఇక్కడ. పొద్దుగా లేస్తే ఇక్కడ ఉండు, ఉదయం లేస్తే వీళ్ళు పంట పొలాల పంటలు పండించుకునేటోళ్ళు ఎక్కువ శాతం వాళ్ళే. 100 మందిని తీసుకుంటే రైతులను, 100 మంది ప్రజలను తీసుకుంటే 70 మంది రైతులే ఉన్నారు. వాళ్ళ దగ్గర నమ్మించి డబ్బులు వసూలు చేసి 1 నెల 2 నెలలు ఇచ్చినంట మిత్తి, కథమే అంతేగా. వీళ్ళ చెల్లెలు పెళ్ళి చాలా గ్రాండ్గా చేసినట్ట. ఎంత ఘోరం చూడు. కానీ ఎప్పటికైనా పాపం పండుతా అంటే ఇదే చూడండి. మీరు చూడండి ఎంత అద్భుతంగా కట్టిండి ఇల్లు. కొన్ని కోట్ల ఖర్చు పెట్టి కట్టిండు. ఏముంది అలా పొల్లు వేసారు, ఎక్కడికక్కడ కొట్టిండ్రు. లేరంట జనం వీళ్ళు, అమ్మ నాయన లేరు. వీళ్ళు 3 అన్నదమ్ములు, వాళ్ళ చెల్లెలు ఎక్కడో మిరియాల కూడా ఎక్కడో ఇచ్చారంట. ఎక్కడిగా లేరు, ఎవ్వరు లేరు, పత్తా లేకుండా పోయినారు. ఇది ఇక్కడ ఉన్న ప్రజెంటు బాలాజీ నాయక్ వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.